మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇది వేసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగున వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని, మీరు వద్దన్న ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. మరి ఉప్పులో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు లక్ష్మీదేవి పుత్రుడి పేరు ఏమిటి, ఆయన ఎవరో తెలిపే పురాణ కథను విందాం. గణాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు, దేవగణాలు అందరూ కూడా కీర్తించటంలో విశేషమేమీ లేదు కదా. ఆ గుణాధిపతికి జన్మించిన గౌరమ్మను కూడా వారందరూ గొప్పగా ప్రశంసించారు. బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది చెప్పండి. గౌరమ్మ కూడా వినాయకుడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంలోనే లక్ష్మీదేవికి కూడా నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది. ఆలస్యం చేయకుండా ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి, కుదిరితే వినాయకుడే నా కొడుకు కావాలి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి నువ్వే ఆ వినాయకుడిని ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్పారు. వెంటనే అమ్మవారు వినాయకుడిని కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది. ఆ తల్లి మనసు తపన విని వినాయకుడు పరుగున వచ్చి అమ్మ ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు, నీ కోరికేమిటో తెలియజేయి తల్లి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి నీ నుండి అమ్మ అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి గణేశ అని కోరింది. దానికి గణపతి అది నా అదృష్టం తల్లి, అలాగే కానివ్వు అన్నాడు. అంతే, ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి చంకనెత్తుకుని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకుపోవటం ఒక విధంగా దొంగతనమే కదా. కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు. ఈ విధంగా వైకుంఠం తీసుకువెళ్ళిన గణాధిపతికి పూర్ణానందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంది లక్ష్మీదేవి. ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరకు పంపించారు. దేవతల వినతి మీదట పూర్ణానందుణ్ణి యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి. అలా విష్ణు సైన్యానికి నాయకుడై విఘ్నేశ్వరుడే రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు ఆ రోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు. తరువాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకుని కైలాసం చేరుకున్నాడు. అందుకే విష్ణు దేవాలయాలలో విఘ్నేశ్వరుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు. కానీ విఘ్నేశ్వరుణ్ణి సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం. ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. అలాంటి ఉప్పు విషయంలో కొన్ని పొరపాట్లు చేయటం వలన ఎంత కష్టపడినా చేతిలో ధనం నిలబడదు. ఉప్పు ఖచ్చితంగా మనల్ని లక్షాధికారులను చేస్తుంది, కోటీశ్వరులను చేస్తుంది, అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. అదే ఉప్పు వలన కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో సాధారణంగా వంటగదిలో ఉప్పును పెడుతూ ఉంటారు. అలా పెట్టే ఉప్పును ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాల్లో పెట్టకండి, పొరపాటున కూడా పెట్టవద్దు. ఉప్పును స్టీల్ డబ్బాలలో లేదా గిన్నెలలో పెట్టడం వలన కలిగే నష్టం అంతా ఇంత కాదు. అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఏర్పడుతుంది. పేదరికం వెంటాడే అవకాశం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కనుక ఉప్పును స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టవద్దు. గాజు లేదా పింగాణీ పాత్రలలో ఉప్పును ఉంచటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఉప్పు రాహువుకు సంకేతం. స్టీల్ శని భగవానుడికి సంబంధించినది.
రాహువు మరియు శని కలిస్తే ఖచ్చితంగా కష్టాలు ఎదురవుతాయి. కనుక ఇంట్లో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ డబ్బాలలో లేదా పాత్రలలో పెట్టకండి. పెడితే మాత్రం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఉప్పును ఎప్పుడూ నేల మీద చల్లవద్దు. ఉప్పు పొరపాటున చేతి నుండి జారిపడితే త్వరలో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయని అర్థం. స్త్రీలు వంటలు చేసేటప్పుడు కూరల్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవడానికి చేతిలో వేసుకొని నాకుతూ ఉంటారు. కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది. కూరల్లో ఉప్పు సరిపోయిందో లేదో చూడాలంటే కూరను సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని లేదా ఒక గిన్నెలో వేసి రుచి చూడాలని పెద్దలు అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే డబ్బాలో ఒక వస్తువును వేసి వదిలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువు ఏమిటంటే లవంగాలు. ఇంట్లో ధనం నిలవట్లేదు, ధనానికి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అని బాధపడేవారు ఏదైనా ఒక బుధవారం రోజు వంటగదిలోని ఉప్పు డబ్బాలో 5 లవంగాలు వేయండి. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవికి సోదరి. ఎందుకంటే సముద్రం నుండి ఉద్భవించింది, సముద్రం నుండి జన్మించింది. కనుక లక్ష్మీదేవి సోదరి ఉప్పు. అలాంటి ఉప్పులో సుగంధ ద్రవ్యమైన లవంగాలను వేయటం వలన స్థిరంగా ధన రాబడి అనేది వస్తూనే ఉంటుంది. ధనానికి సంబంధించిన ద్వారాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యులు కూడా మీతో సంపాదన పరంగా సహకరిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. కనుక మీరు కూడా బుధవారం రోజు ఉప్పులో లవంగాలను వేసి ఉంచండి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. రేపు బుధవారం రోజు ఈ ఒక్క ఆకును కాల్చితే 60 నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది. అంతేకాదు ధనలాభం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటో, ఎలా కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో వంటగదిలో ఉండే ఒక ఆకు మన జీవితాన్ని మలుపులు తిప్పగలదు. మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వగలదు, ధన లాభాన్ని కూడా చేకూర్చగలదు. ఆ ఆకే బిర్యానీ ఆకు. చాలామంది బిర్యానీ ఆకే కదా అని చులకనగా చూస్తారు. ఈజీగా దొరికే పదార్థాలతో చేసే పరిహారాలను చాలామంది తేలికగా చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పరిహారాలే 100% ఫలితాలను ఇస్తాయని వారికి తెలియదు. బిర్యానీ ఆకు కూడా అంతే. ఈ ఆకులో ఉన్న అద్భుతమైన శక్తి మన జీవితాన్ని మార్చేయగలదు. మన వంటగదిలో ఉండే వస్తువులే మన సమస్యలను తొలగిస్తాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అసలు బుధవారం రోజు బిర్యానీ ఆకుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారం రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకోండి. మీ పూజా మందిరంలో ముందుగా విష్ణుమూర్తి ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి. స్వామివారి ముందు ఒక 4 బిర్యానీ ఆకులను పెట్టి ఉంచండి. ఆ తర్వాత మంచి సువాసన వచ్చే పుష్పాలను సమర్పించి మీకు తోచిన విధంగా పూజ చెయ్యండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని మీ పూజంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారి ముందు ఉంచిన బిర్యానీ ఆకులను తీసి ఒక మట్టి ప్రమిదలో కానీ ప్లేట్లో కానీ వేసి కాల్చేయండి. అలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా కూడా ధూపంలాగా చూపించండి. లేదు, మా ఇల్లు చాలా పెద్దది, 4 ఆకులను కాల్చి ఇల్లంతా ఎలా ధూపం చూపిస్తాం అనుకునే వారంతా కూడా ఒక 8 లేదా 16 బిర్యానీ ఆకులను స్వామివారు ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ ఆకులను తీసి కాల్చి ఇల్లంతా కూడా ధూపం చూపించండి. ఇలా ఒక్క బుధవారం చేసి వదిలివేయకుండా ప్రతి బుధవారం కూడా బిర్యానీ ఆకుతో ఇల్లంతా ధూపం చూపిస్తే ఇంట్లోని దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది. ఎవరైతే తీవ్రమైన ధన సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎంత ధనం సంపాదించినా ఖర్చులకు సరిపోవటం లేదు, చేతిలో ధనం నిలవటం లేదు, దిగులు పడేవారు అందరూ కూడా, ఇటువంటి ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ప్రతి బుధవారం రోజు విష్ణుమూర్తి ముందు లేదా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా బిర్యానీ ఆకులను ఉంచి పూజ చేసుకొని ధూపం చూపిస్తే త్వరలోనే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా, ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నిజానికి ఇంట్లో చెడు శక్తులు ఉండటం వలనే చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ పరిహారం చేసుకుంటే
ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అంతేకాని బిర్యానీ ఆకుతో పరిహారం ఏమిటి, బిర్యానీ ఆకుతో డబ్బు వస్తుందా అని మాత్రం అనుకోవద్దు. మన పూర్వీకులు చేసిన ఈ పరిహారాలను మనం కూడా పాటించినట్లయితే మనకు అమోఘమైన సంపద, అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఎటువంటి సమస్యలకైనా సరే ముందుగా మనం పసిగట్టవలసిన విషయం ఏమిటి అంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంట్లో ధన సమస్యలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆకే కదా అని తీసి పారేయకుండా మన పూర్వీకులు చేసిన ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.